ప్రియులారా, మరొక ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన ఆరాధన ప్రారంభించుకోవడానికి పితృపుత్ర కీర్తన పాడుకోవడం ద్వారా మన ఆరాధన ప్రారంభించుకుందాం. నాతో పాటు కలిసి మీరు కూడా ఈ కీర్తన ప్రారంభ కీర్తనగా పాడాలని నేను మనవి చేస్తున్నాను. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ మహోన్నతమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచుకోవడానికి మాకు ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు ప్రభువా, నీ నామము మాత్రమే, నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లుగాక. ఆయన మరొక ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ ఆరాధన అంతట్లో నీ సన్నిధి మాతో కూడా రానివ్వండి. ఆరాధన వాక్యంలో, అలాగే ప్రత్యేకమైన కీర్తనలో, అలాగనే వాక్య ధ్యానంలో నీ సన్నిధి మాతో కూడా ఉంచండి ప్రభువా. ఆదివారపు ఉదయకాలపు సమయము మా సంఘ బిడ్డలందరూ కలిసి వారి వారి గృహాల దగ్గర నాయన వారికి ఉన్న అనుకూలతలను బట్టి వారు నిన్ను ఆరాధించడానికి సిద్ధంగా ఉండగా ఈ కార్యక్రమాన్ని అంతా నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మీరే మాతో కూడా ఉండి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లాలి అని కోరుకుంటూ నీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులు క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలోంచి ఒక కీర్తన భాగాన్ని మనం చదువుకుందామండి. ఈ కీర్తన భాగము దయచేసి మీరు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాల్లోంచి ఈ కీర్తన తీయండి. అందరం కలిసి ఈ కీర్తన భాగాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథంలోంచి 118వ కీర్తన భాగంలో 118వ కీర్తన భాగంలో మొదటి వచనం దగ్గర నుంచి మనం 10 వచనాల వరకు మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి మీరు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాల్లో చూసి నాతో పాటుగా ఫాలో కావాలని మీకు మనం చేస్తున్నాను. 118వ కీర్తన భాగము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇరుగునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని
విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఈ వాక్య భాగాన్ని ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన ఆరాధనలో భాగంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లోంచి 60వ కీర్తన, గొప్ప దేవా నాకు తండ్రివి అనేటువంటి కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. ఈ కీర్తన మన సంఘ బిడ్డల్లో చాలామందికి ఇది వచ్చిన కీర్తనే. మనందరం ఆరాధన సమయాల్లో పాడుకుంటూ ఉంటాం. సో నాతో పాటు కలిసి మీరు కూడా పాడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లోంచి 60వ కీర్తన, గొప్ప దేవా నాకు తండ్రివి. Oh
రాజ్యమందు గొప్ప దేవ నాకు తండ్రి. ప్రియులారా, ప్రభువు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఉచితమైన కృపా కనికరాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఆదివారం వెంబడి ఆదివారము ఈ ప్రకారంగా మిమ్మలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభువు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనందరికీ తెలుసును, చాలా విపత్తు కాలంలో మనం ఉన్నాం. ఈ కరోనా వ్యాధి ప్రపంచం అంతటా వ్యాప్తి చెంది ఉంది. దీని నివారణ కొరకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, అనేక రకాలైన పద్ధతులను, విధానాలను మనం పాటిస్తూ ఉన్నాం. మరి దీని కొరకు యాంటీవైరస్ తయారు చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. మనం కూడా మానకుండా, విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఆయా రీతులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక విషయంలో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కరోనా వచ్చిన తర్వాత చాలామంది చక్కగా ప్రార్థనలో ఎదగడానికి ప్రభు సహాయం చేశారు. చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ బట్టి దేవునికి వందనాలు. యవ్వన బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, అలాగే మన సంఘ సహోదరులు, అలాగే సంఘ పెద్దల కుటుంబాలు, ఈ రీతిగా అందరం కలిసి కాన్ఫరెన్స్ ప్రేయర్లో, అలాగే లింక్ ప్రేయర్స్లో కలుసుకుని ప్రార్థనలో చేస్తూ ఉన్నాం. ప్రియులారందరం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ విపత్తు కాలంలో అనేక మంది పేదలైన వారిని కలుసుకుని వారికి సహాయం చేయడానికి మరి మన సంఘంలో ఉన్నటువంటి అనేక మందిని ప్రభు ప్రోత్సాహపరిచి ప్రియులారా ఆయా రీతులుగా వారి సహాయాలను అందిస్తూ ఉన్నారు. అది మన సంఘ బిడ్డలే కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా సరే పేదవారైన వారు వారికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని గమనించుకుని వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆయా రీతులుగా ఆ సహాయాన్ని వారికి అందిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సంఘంలో ఉన్న బిడ్డలు చేస్తున్నారు, సంఘపక్షంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, సంఘము చేస్తున్నటువంటి ప్రియులారా ఆ పరిచర్య విధానంలో ఉండేటువంటి ఆ సహాయాలు ఏవైతే ఉన్నాయో, మిషనరీల కొరకు ఏమైతే సహాయాలు ఉన్నాయో అవి కూడా మానక ఆ సహాయాలను పంపిస్తూనే ఉన్నాం. ప్రతి నెల ఆ సహాయం పంపించబడుతూనే ఉంది. దాదాపుగా అన్ని మిషనరీ ఆర్గనైజేషన్స్కి కూడా మనం మిషనరీలను కలిగి ఉంటున్నాం. ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో మన కొరకు ఉన్నారు. వారు ఆయా చోట్ల పనిచేస్తూ ఉన్నారు. వారి కుటుంబాల పోషణ కొరకు వారికి కావాల్సినటువంటి సొమ్ము ఎంతైతే ఉంటుందో ఆ సొమ్ము అంతా పంపిస్తూ ఉన్నాం ప్రతి నెల కూడా. ప్రియులారా, మరి ఈ రీతిగా దేవుని పక్షంగా ఉండి దేవుని కొరకు, దేవుని యొక్క మహిమార్థమై పేదలను ఆదుకోవడానికి ప్రభు మనకు, మన సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు దేవుడు ప్రేరేపించి వారి ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్య అంతటిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోంచి మనం వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథాన్ని దయచేసి నాతో పాటు కలిసి చూడాలని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి వాక్య భాగాలు మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని తీయండి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలోంచి నేను ఆరాధన వాక్యాన్ని మీతో చెప్పడానికి నేను ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథము విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఈ గ్రంథము చాలా అద్భుతమైన విషయాలను ఈ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అపవాదిని తరిమివేయడానికి, లేదా అపవాదికి సంబంధించి అపవాది యొక్క ముగింపు ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ప్రకటన గ్రంథమే మనకు తెలియజేస్తూ వచ్చింది. కాబట్టి మనం ప్రకటన గ్రంథం చదవడం అనేది సాతానికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే సాతాను యొక్క ముగింపు ఏమైతే ఉందో ఆ ముగింపు ప్రకటన గ్రంథంలో తెలియచేయబడింది కనుక మనం ఆ గ్రంథాన్ని చదవడం అనేది సాతానికి ఇష్టం ఉండదు. కానీ ప్రకటన గ్రంథం చదవడం అనేది చాలా ధన్యతతో కూడిందని ఈ ప్రకటన గ్రంథం ఆ మొదటి వచనాల్లోనే ఈ మాట మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో 3వ వచనంలోనే ఆ మాట రాస్తాడు, ఇది చదివేవాడు వాటిని విని ఇందులో ఉన్న సంగతులు గైకొనేవారు ధన్యులు అని
ఆ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే రాయడాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ గ్రంథంలోంచి నేను ఈ ఆరాధన వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, స్తుతి అనేటువంటి దానికి, కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి దానికి, ప్రభు అయిన యేసుక్రీస్తును, తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి దానికి ఎంతో బలమైనటువంటి ఆధారాలను ప్రకటన గ్రంథము అందిస్తూ ఉంది. అందుకని ఈ గ్రంథంలోంచి నేను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఏమండి, ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల 7 బూరలు, 7 దీపములు, 7 ఉరుములు, 7 కిరీటాలు అనేటువంటి 7 అనే సంగీతం ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తామండి. ప్రియులారా, 7 అని రాయకపోయినా ఒక అద్భుతమైనటువంటి సత్యము ప్రకటన గ్రంథంలో రాయబడింది. అది నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. 7 అనేటువంటి ప్రస్తావన ఈ అంశానికి బైబిల్ గ్రంథము ఇవ్వలేదు. కానీ ఇవ్వకపోయినప్పటికి కూడా ఒక తాళపు చెవిని నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఆ తాళపు చెవి స్తుతించటము అనేటువంటి తాళపు చెవి అని ఇక్కడ మన హృదయాల్లో, మన గృహాల్లో అపవాదిని తరిమివేయడానికి ఆ తాళపు చెవిని మీరు ఉపయోగించుకోండి అని అంతర్గతంగా ప్రకటన గ్రంథము సెలవీయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరలోకపు దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో. ఏమండి, ప్రకటన గ్రంథం బాగా చదవాలి, బాగా చదివి దాన్ని మనం గ్రహించాలి. సాతానికి ఇష్టం లేకపోయినా ప్రకటన గ్రంథాన్ని మనం బాగా చదివే వారంగా ఉండాలండి. ఇందులో 7 అనే మాట ఎక్కువసార్లు కనిపిస్తుంది అని చెప్తున్నాను కదా. నేను ఈరోజున ఇప్పుడు చెప్పేటువంటి మాట 7 అనే సంఖ్యతో ముడిపట్టబడి లేదు, కానీ కొన్ని వచనాలు నేను మీకు చూపెడతాను. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 8వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు ఇన్ని వచనాలు మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ ఒక ప్రాముఖ్యమైన మాట మాత్రం నేను చదువుతున్నాను. చూడండి, 9వ వచనం. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా అని చెప్తూ అంటున్నాడు. తర్వాత ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువును స్తుతిస్తున్నట్లుగా ఈ వచనాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ప్రతి అధ్యాయంలో అని కాదు, కానీ అక్కడక్కడ ఇది కూడా 7 సార్లు రాయబడి ఉండటాన్ని మనం గమనించాలి. 7 సార్లే ఈ స్తుతిని గురించి 7 సార్లు ప్రకటన గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరొకటి నేను చదువుతున్నాను చూడండి, 2వది 5వ అధ్యాయం. రెండవదిగా రాయబడినటువంటి మాట 5వ అధ్యాయము 11వ వచనమండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అనే మాట ఇక్కడ రాస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడే ఒక క్రొత్త పాట పాడుదురు అనేటువంటి ఒక మాటను ప్రత్యేకంగా ఉపయోగించడాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రొత్త పాట అనే దాని కొరకు నేను చెప్తానండి. కానీ ఇక్కడ అనేక కోట్ల మంది దూతలతో సహా అక్కడ ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో ఆ జీవుల గురించి వివరణ రాయలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి జీవులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్నాడు. పెద్దలు అంటే మానవులను చూపెడుతోంది ఆ మాట. తర్వాత దూతలను చూపెడుతున్నాడు. వారందరూ కలిసి ఒకే స్వరంతో కోట్ల కొలదిగా ఉన్నటువంటి ఆ లెక్కగా ఉన్న అంటే లెక్కింప అసఖ్యమైనటువంటి కోట్లాదిగా ఉన్నటువంటి వారందరూ కలిసి ప్రభువును స్తుతిస్తున్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నామంటే. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, మెల్లగా కాదు గొప్ప స్వరంతో వారు పాడుతున్నారని ఈ వచనాల్లో రాయబడటాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మరొక మాట చూపెడతారు చూడండి. ఈ మాట 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 3వది, 7వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను అని చెప్పి అంటున్నాడు. తర్వాత 10వ వచనంలో, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును, మా రక్షణకు స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి అని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కూడా మనం చూస్తుంటే దూతలు వారితో పాటు కలిసి ప్రభువును స్తుతించినట్లుగా ఈ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ చూడండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి అని వీరెవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి జనులు అన్నమాట. ఎవరైతే భూలోకంలో యేసు రక్తంలో కడగబడిన వారుగా ఉండి
వారు ఈ లోకంలో జీవించారో వారు పరలోకానికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలతోనూ లేదా అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రజలందరితో కూడా కలిసి ప్రభువును స్తుతించారు అని ఇక్కడ 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరొకటి చూపెడతాను చూడండి. నాలుగవదిగా చూసినట్లయితే 11వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నాను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనే మాట ఇక్కడ రాయడాన్ని చూస్తున్నాం. ప్రియమైన వారలారా, వర్తమాన భూతకాలాల్లో ఉండేటువంటి దేవుని యొక్క ఘనమైనటువంటి నామాన్ని స్తుతిస్తూ అక్కడ కూడా 4 పెద్దలు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దూతలతో సహా ఆ ప్రభునామాన్ని స్తుతించినట్లుగా ఇక్కడ 11వ వచనంలో 11వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇది 4వది. 5వది మనం చూసినట్లయితే ప్రియులారా 14వ వచనం చూడండి. దయచేసి 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మాట రాయబడి ఉండటాన్ని మనం చూస్తున్నామండి. దయచేసి చూడండి. 14వ అధ్యాయం ఇక్కడ 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అని ఒక మాట రాశాడు. మొదటి వచనము చివరి భాగంలో అన్నాడు. అంటే 1,44,000 మంది. ఏమండి, ఇంతమంది ఉన్నారట. వారందరూ కలిసి ఈ 3వ వచనం చివరి భాగంలో రాస్తున్నాడు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 1,44,000 మంది తప్ప మరి ఎవరునూ పాడలేనటువంటి ఒక క్రొత్త కీర్తన వారు పాడుచుండరి అని రాస్తా ఉన్నాడు. ప్రియులారా, చాలా గొప్ప అద్భుతమైన విషయం అండి. ఏమండి, 1,44,000 మంది వారు ఉన్నారట. వారికి మాత్రమే వచ్చట ఆ పాట, ఒక క్రొత్త పాటట. ఆ పాట వారు మాత్రమే పాడుతూ ప్రభువును స్తుతిస్తున్నారు అని చెప్పి ఇక్కడ రాయడాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఆరవదిగా చూడండి. 15వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో కనిపిస్తుంది. 15వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో 3 నుంచి చదువుతున్నాను. ప్రభువా, దేవ, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి అని చెప్పి వారు చివరికి వచ్చేప్పటికంటాడు, దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుచుండిరి అని రాసినాడు. ప్రియులారా, ఇది 6వది. ఏమండి, 7 చోట్ల రాయబడి ఉంది అని నేను చెప్పాను. 6వదిగా చూస్తున్నాము. వారు మోషే కీర్తన, పాత నిబంధనలో ఉండినటువంటి మోషే కీర్తన వారు పాడుతున్నారట. గొర్రెపిల్ల కీర్తన వారు పాడుతున్నారట. ప్రియమైన వారలారా, ఈ పాటలు, ఈ స్తుతులు, ఈ క్రొత్త కీర్తన, ఇవన్నీ కూడా ప్రియమైన వారలారా ప్రభువును స్తుతించడానికి, ప్రభునామాన్ని ఆరాధించడానికి, ఘనుడైనటువంటి దేవుని యొక్క గొప్ప నామానికి మహిమ కలిగేలాగా ఈ స్థుతులు చెల్లించబడటాన్ని మనం చూస్తున్నాం. చివరిగా 7వదిగా నేను ఒక మాట చదువుతున్నాను చూడండి. 7వదిగా 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లునుగాక అనే మాట చూస్తున్నాం. తర్వాత 3వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ ఏమండి, ప్రభువును స్తుతించండి అని రాసు, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రియులారా, 7 చోట్ల ప్రభువును స్తుతించడానికి ఈ వచనాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? దేన్ని మనం ఏం గ్రహించాలా ఇందులో? 7 అనేది ప్రియులారా సంపూర్ణతకు గుర్తుగా ఉన్నటువంటి సంఖ్య. బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తుగా ఉన్నటువంటి సంఖ్య. ఏమంటే 7 చోట్ల ఇలాంటి స్థుతుల గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. అంటే ఏమంటే పరలోక రాజ్యంలో ఉన్న సంపూర్ణత ఏంటంటే ప్రభువును స్తుతించడమే, ప్రభువును ఆరాధించడమే అన్న విషయాన్ని దయచేసి మీరందరూ గమనించాలి, మనందరం గ్రహించాలి. ఆ ప్రకారంగా ఆ క్రొత్త కీర్తన ఏదైతే ఉందో ఆ క్రొత్త కీర్తన పాడడానికి ఈ రోజున ఇక్కడ నుంచే దాని గురించినటువంటి తర్ఫీదు మన జీవితాల్లో మొదలు పెట్టాలి అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, క్రొత్త కీర్తన అంటే ఏంటో తెలుసా అండి? ముందు అసలు పాత కీర్తన అంటే ఏంటో తెలియాలా. పాత కీర్తన ఒకటి ఉంది, ఆ తర్వాత కొత్త కీర్తన వచ్చింది. వారు ఇప్పుడు పాత కీర్తన పాడటం లేదు, కొత్త కీర్తన పాడుతున్నారు. ఏంటి పాత కీర్తన? ప్రియులారా, మానవ జీవితానికి సంబంధించినటువంటి మానవ నైజంతో కూడినటువంటి సణుగులు, గొణుగులు, అసూయలు, ద్వేషాలు అవన్నీ హృదయంలో పెట్టుకుని
ఏమండి స్తుతించేటువంటి స్థుతి ఉందే, అది పాత స్థుతి లేదా అది పాత పాట. కానీ ఈ రోజున ప్రకటన గ్రంథం చెప్తున్నటువంటి కొత్త కీర్తన ఏంటంటే అలాంటివి ఏమీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కొత్త కీర్తన అని చెప్పి ఆ కీర్తనకు పేరు పెట్టడాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ కీర్తన ఈ లోకంలోనే మనం నేర్చుకోవాలా. ఇక్కడే ఆ కీర్తన పాడటాన్ని మనం ప్రారంభించాలా. అప్పుడు ఆ దేవుని యొక్క మహిమ నిజంగా మనము ఆ మహిమను కొనియాడి ద్వారంగా మనం ఉండగలుగుతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయాలి. ఈ మాట అర్థమైంది కదా మీకు? పాత కీర్తన కాదు, పాత కీర్తనల్లో మన హృదయంలో ఉండేటువంటి స్వభావాలన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతున్నాయి. మనలో ఉండేటువంటి అసూయ, ద్వేషాలు, కోపాలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ కూడా అందులో కలిసిపోతున్నాయి. బయటకు కనిపించని అవసరంలా, కానీ అవి కలిసిపోతున్నాయి. వాటితోనే మనం కీర్తనలు పాడుతున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం. కానీ ప్రకటన గ్రంథం చెప్తున్న మాట కొత్త కీర్తన. ఆ కొత్త కీర్తనలో అలాంటి స్వభావాలు, మానవ నైజం ఏది కూడా ఆ కొత్త కీర్తనలోనికి రాకుండా ఉండేటువంటి పాట అని అర్థం చేసుకోండి. ప్రియమైన వాళ్ళారా, ఎంత ధన్యత మనకు చేకూరుతుందంటే అవి లేకుండానే ఈ రోజున ప్రభును స్తుతించే వారంగా మనం ఉంటేనండి నిజంగా మనం ధన్యులమవుతాం. ఆ కొత్త కీర్తన ఇక్కడే నేర్చుకున్న వారంగా ఉంటాం. ఆ తదుపరి ఒక రోజున ఆ పరలోక రాజ్యంలో చేరి మనందరం కూడా ప్రభువును స్తుతించగలిగేటువంటి కొత్త కీర్తన పాడి ప్రభునామాన్ని మహిమపరచగలిగేటువంటి ధన్యతను మనం పొందుకున్న వారం అవుతాం. ఈ మాటలు ప్రభు మన కొరకు దీవించును గాక. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రభువును స్తుతిద్దాం, ప్రభువుకు ఆరాధన తెలియచేద్దాం. ఆరాధన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు. ప్రభా మహోన్నతుడైన దేవా నీకే స్తుతులు. ప్రభా సర్వాధికారి అయిన దేవుడా నీకు వందనాలు. ప్రభా మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటున్నాం నాయన. నువ్వు తప్పించి మరెవరు కూడా స్తుతింపదగినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు నాయన. నువ్వు ఒక్కడివే నాయన, ప్రేమ, దయ, కనికరం కలిగినటువంటి దేవుడు. ప్రభా నీ ప్రేమ కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ కనికరం కొరకు వందనాలు. ప్రభా అయ్యా నా జీవితాల్లో ప్రభా మా మొరలు ఆలకించేటువంటి దేవుడు నాయన. అవును నాయన, మా మొరలను, అవును తండ్రి అయ్యా నీ ప్రేమనంతటిని కూడా ప్రభా అయ్యా మాకు అనుగ్రహించినటువంటి దేవుడు. ప్రభా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త అయిన దేవా నీకే స్తుతులు. ప్రభా సర్వాధికారి అయిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి దైవస్తుతి అనే కీర్తన, కలుగునుగాక దేవునికి మహిమ అనేటువంటి కీర్తన ద్వారా దేవుని మనం మహిమపరుచుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 27వ కీర్తన, దైవస్తుతి అనే పేరు కలిగినటువంటి కీర్తన. ఇందులో తండ్రి అయిన దేవునికి, అలాగే కుమారుడైన ప్రభువునకు, అలాగే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునికి కూడా స్తుతులు ఉన్నాయి. కాబట్టి ఈ కీర్తన మనం పాడుకుందాం. ప్రియులారా, ఒక రోజున కొత్త కీర్తన పాడేటువంటి గొప్ప అద్భుతమైన కృప దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ కొత్త కీర్తన ఏదైతే ఉందో అది ఈ రోజున ఇక్కడే పాడి ప్రభును స్తుతించి ప్రభును ఆరాధించే వారిగా ఉందాం. 27వ కీర్తన, కలుగునుగాక దేవునికి మహిమ అనే కీర్తన మనందరం కలిసి పాడుకుందాం.
మమ్మును కనికరించుము చల్లగా కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామే. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీకే నాయన మహిమ ఘనత ప్రభావాలు నీకే కలగాలి. తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్ముడైన దేవుడుగా ఉన్న దేవుడు ప్రభువా, యుగ యుగములు మా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఘనమైన నామమునకు స్తోత్రము కలుగును గాక అని నిరంతరము దివారాత్రులు ప్రభువా నాయన 24 పెద్దలు, అలాగే 1,44,000 మంది నాయన ప్రత్యేకించబడినటువంటి జనాంగము, ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుని వారిగా ఆ యొక్క సింహాసనం ఎదుట సాగిలిపడి ప్రభా ఒక కొత్త కీర్తన పాడుతున్నటువంటి వారుగా ఉన్నారు నాయన. అలాంటి గొప్పదైనటువంటి ఆ యొక్క నాయన స్థుతిలో ప్రభా ఒక రోజున మేమందరము కలిసి స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును నాయనా, అయ్యా ఈ లోకంలో ప్రభా ఇప్పుడు నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప నాయన ధన్యత కొరకై నీకు స్తోత్రాలు నాయన. నిన్ను స్తుతించినటువంటి నోరు కాదు నాయన, నిన్ను స్తుతించినటువంటి హృదయము కాదు ప్రభువా. నిన్ను స్తుతించకుండా ఉండిపోతూ ఉండేటువంటి ఆ మనిషి లేదా ఆ పురుషుడు, ఆ స్త్రీ ఎవరైతే ఉంటున్నారో ప్రభువా, వారు వ్యర్థులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నీ నామాన్ని ఘనపరచాలి, నీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాలి. హల్లెలూయా స్తుతిగానాలతో నీకు వందనాలు చెప్పాలి. అవును ప్రభా, అట్టి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. నీకే వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్థుతిని నాయన మీరు అంగీకరించండి ప్రభువా. అయ్యా మా నోటితో వచ్చేటువంటి స్థుతి నిజమే నాయన, ఇది పాత కీర్తన ప్రభువా. ఈ కీర్తనలో నాయన, ఈ స్థుతిలో ప్రభువా మానవ సంబంధమైనటువంటి నైజాలు చాలా ఉంటున్నాయి ప్రభువా. కానీ ఒక రోజున అది కొత్త కీర్తన అని పేరు పెట్టబడిన కీర్తన. ఆ కొత్త కీర్తనలో ప్రభువా మానవ సంబంధమైనటువంటి స్థితిగతులు ఏమీ లేకుండా ప్రభువా స్వచ్ఛంగా పవిత్రంగా నిన్ను స్తుతించగలిగేటువంటి కీర్తన, ఆ కీర్తన పాడగలిగే ధన్యత మా అందరికీ దయచేయమని అడుగుతూ నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే స్తుతించి అడిగి సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, ఈ సమయంలో ప్రభువును ఆరాధించుకుని మరి దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సమయంలోనికి మనం వెళుతున్నాం. మరి ప్రతి వారం కూడా మన సంఘ బిడ్డల్లో ప్రత్యేకమైన పాటలు పాడగలిగినటువంటి బిడ్డలను ఆహ్వానించి మరి వారితో కూడా ఒక పాట పాడించి అందరూ కలిసి మరి మీరు కూడా ఆ పాటలు వినడానికి వీలుగా మరి ఈ రీతిగా రికార్డ్ చేసి మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనతో కూడా మన సంఘ బిడ్డ ప్రియాంక ఉంది. కాబట్టి ఆ బిడ్డ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మరి ప్రభువును మహింపరచాలని కోరుతున్నాను. ఈ సమయంలో ప్రియాంక వస్తుంది. ప్రియాంక వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది, మనందరం విందాం. గానం మెసురమం మధురమిదే నిత్య
స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే హల్లెలూయా. చక్కటి పాట విన్నాం. బిడ్డ ప్రియాంక ప్రభుని మహింపరచుకుంటూ ఒకటి కీర్తన బిడ్డ పాడింది. బిడ్డకి ఇచ్చిన తలాంతను బట్టి బిడ్డను ప్రభు దీవించును గాక. అలాగే మన సంఘంలో చాలామంది బిడ్డలు ఈ రీతిగా ప్రభువును స్తుతించగలిగిన వారు, ఆరాధించగలిగిన వారు, చక్కటి స్వరాలు కలిగి పాటలు పాడగలిగిన బిడ్డలు ఉన్నారు. అలాంటి బిడ్డలతోటి ప్రతి వారం ఒక్కొక్కరిని తీసుకుని వచ్చి మీకు పాటలు పాడి వినిపిస్తూ ఉన్నాం. మరి పాట పాడిన బిడ్డను దేవుడు దీవించును గాక. ప్రియులారా, ఈ సమయం దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సమయంలోనికి మనం వస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనతో కూడా పంచుకోవడానికి మన సోదరులు రాజ్ కుమార్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. సో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు శ్రద్ధగా దేవుని మాట వినాలని నేను మనవి చేస్తున్నాను. మీ బైబిల్ గ్రంథాలు కూడా తీసి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మరి వినాలని మీకు కోరుతున్నాను. ఈ సమయాన్ని నేను రాజ్ కుమార్ గారికి అందిస్తున్నాను. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఆదివారపు ఉదయకాలపు ఆరాధన సమయంలో దేవుని ఆరాధించటకు గాను, దేవుని స్తుతించటకు గాను ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ అననుకూల పరిస్థితుల మధ్య మరి పరిశుద్ధాత్మ బాప్టిస్ట్ సంఘం ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప కృపలో ఇటు రీతిగా మనం దేవుణ్ణి ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని సంఘ బిడ్డలందరికీ అందించడానికి దేవుని సేవకులు కలిగి ఉన్న ఈ గొప్ప ప్రయాసను బట్టి దేవునికి స్తుతిస్తున్నాం. మరి మీరందరూ కూడా ఈ గడిచిన 2 నెలలుగా ఈ ప్రయత్నాల్లో మీరు కూడా సహకరించి దేవుని వాక్యం చేత మీరు దీవించబడుతున్నారని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు, సంఘానికి, విశ్వాసులకు, పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మంచిది స్నేహితులారా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనాన్ని మరి చదువుకుందాం. చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానించేద్దాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం ప్రభా మా ప్రియ బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారి దినాలు మమ్మల్ని కాచి కాపాడారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యమైన తండ్రి, వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి. వాక్యము నన్ను మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్య సత్యాలను గ్రహించే కృపను, ఆత్మను నాకు దయచేయమని మాయా ఎందరైతే నీ మాటలు విని దీవించబడటానికి, నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో వారందరికీ మీ కృపదానం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ చదవబడిన వాక్య భాగం మనకెంతో సుపరిచితమైన వాక్య భాగం. కౌరవ కుమారులు రాసిన ఈ మాట
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకముదగిన సహాయకుడు. ప్రియులారా, నిజమే, ఈ ప్రస్తుత దేశ పరిస్థితిని, మన ప్రాంతీయ పరిస్థితులను మనం గమనించినప్పుడు మనము ఎంతో ఆపదలోను, కష్టంలోను, బాధలోను, ఇరుకుల్లోనూ ఉన్నాం. మరి ఎవరిని ఆశ్రయించాలి అని మనం ఎదురు చూస్తుంటే లోకము ఎవరిని ఆశ్రయించాలో వారికి దిశ దశ లేకుండా నడుస్తుంది. కానీ క్రైస్తవులైన మనం, దేవుని ఎరిగిన మనము ప్రభుని ఆశ్రయించాలని దేవుని యొక్క వాక్యం మనకు ఎంతగానో స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని ఇలాగా ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. ఈ 50 రోజులుగా మనము లాక్డౌన్ అనే ఒక మాట మీద మనము బ్రతుకుతున్నాం. మీరు ఇంటిలోనే ఉండి, దూరంగా ఉండి, క్షేమంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఒక మాట దేశ అధినేతల నుంచి మనం వింటూ వస్తున్నాం. మరి ఆయా వీధుల మధ్యకి వెళ్ళినప్పుడు ఆ మైకుల్లో కూడా ఇదే మాట వినబడుతుంది. మనం లాక్డౌన్లో ఉన్నాము కాబట్టి మీరు తప్పక దూరాన్ని మరి కలిగి ఉండండి, మరి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎన్నో సూచనలు, ఆ మాటలు మనం వింటూ వస్తున్నాం. బైబిల్ కూడా ఈ లాక్డౌన్ గురించి కొన్ని మాటలు మన కొరకు రాసి ఉంచింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఇలా రాశాడు. దాన్ని మీ కొరకు చదువుతున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ లాక్డౌన్ సమయంలో మనం ఎలాగున మరి దీవించబడతాం, ఏదైనా ఈ లాక్డౌన్ వల్ల మనకి ఏదైనా మేలు జరుగుతుందంటే బైబిల్ ఇలా చెప్పిందండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం నేను మీ కొరకు చదువుతున్నాను. 20వ వచనం, 21వ వచనం. నా జనమ, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగేయుము. ప్రియరా, ఈ మాట మీరు బాగా గమనించండి. దేవుని మాట యెషయా భక్తుడి ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మాట వ్రాయబడింది. నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు, నువ్వు వెళ్ళి తలుపు వేసుకో, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు అనే మంచి మాట. అవును స్నేహితులారా, ఈ లాక్డౌన్లో మనం ఏమి చెయ్యాలి? ఏదో ఊరకనే ఉండిపోయి అయ్యో ఏంటి, ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు, ఎప్పుడు బయట ప్రపంచానికి వస్తాము, ఎలా బ్రతుకుతాము, ఈ ఆలోచన కంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసి ఏం చెయ్యాలి అని బైబిల్ చెప్తుందంటే, నీవు అంతఃపురంలో దాగుండు, నీ లోపల నువ్వు ఉండు, నువ్వు ఏదైతే నిర్దేశించబడిందో ఆ ప్రాంతంలో నువ్వు ఉండి నువ్వు తలుపు వేసుకుని ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగుండు. ఎక్కడ దాగి ఉండాలంటే 91వ కీర్తన 1వ వచనం, మహోన్నతుని చాటున మరి నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అని బైబిల్ చెప్పింది. కాబట్టి స్నేహితులారా, మనం ఉండవలసింది ఏంటంటే మహోన్నతుని చాటున ఉండి ఆయన దగ్గర మనము సేద తీరచవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, ఈ లాక్డౌన్లో నువ్వు చింతించవలసిన సంగతి లేదు, కానీ నువ్వు తప్పక వెళ్ళి నీ తలుపు వేసుకుని నీ దేవుడితో సహవాసం చేయాలి. పిల్లరా, మరొక చోట మరొక మాట మనం కూడా చూసినప్పుడు అండి, పిల్లరా, ఆదికాండం 7వ అధ్యాయంలో పిల్లరా నోహు కూడా దేవుడు ఒక మంచి మాట నేర్పించాడు. అదేమిటంటే ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం అండి ఇలా ఉందండి. చూడండి స్నేహితులారా, 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవనియు దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదీయును ఆడదీయును ప్రవేశించను, అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను అనే మాట. ప్రియరా, నోహును 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు నోహు కుటుంబాన్ని ఓడలో దాచి ఉంచాడు, అక్కడే దాగి ఉంచాడు, అక్కడే లాక్డౌన్ చేశాడు. వారు అలాగ 40 దినాలు అలాగ ఓడలో ఉన్న తర్వాత పిల్లరా మనం చూడగలము. ఆదికాండం 7వ అధ్యాయము చివరిలో, ఆదికాండం 8వ అధ్యాయము ప్రారంభంలో దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదంతో వారిని దర్శించగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పిల్లరా, వారందరూ కూడా ఆ ప్రళయాన్ని తప్పించుకున్న తర్వాత, ఆ వర్ష ప్రభావాన్ని తప్పించుకున్న తర్వాత వారిని దేవుడు ఎలాగ దీవించాడు చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం అండి. మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు వారు లాక్డౌన్లో ఉన్న తర్వాత
వారు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ మాటగా మనం గమనిస్తే లేదా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం బట్టి ఇలాగ రాయబడ్డదండి. శిష్యుల యొక్క జీవితంలో ఇది ఒక గొప్ప సంఘటన. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి పాతిపెట్టబడి ఆయన 3వ దినం లేచి పరలోకానికి ఎక్కే ముందు ఆయన ఆరోహణకు ముందుగా ఏం జరిగిందంటే నేను మీ కొరకు చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా చూడండి, శిష్యులందరూ భయముతో, బాధతో, బెంగతో, ఏమిటి మన బ్రతికలైపోయింది, మన నాయకుడు చనిపోయాడు, అయ్యో మన పరిస్థితి ఏమిటని వారు చాలా ఆందోళనగా ఉన్న సమయంలో వారందరూ ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని లాక్డౌన్ చేసుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి ఆయన వారితో అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. పిల్లరా, ఈ రోజున ఈ 50 దినాలుగా దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, తృప్తిని కలిగి జీవించడానికి అవకాశాలు కల్పిస్తున్నాడు. దేవునితో మరెక్కువగా సహవాసం చేయడానికి, దేవునితో మరెక్కువగా ప్రార్థనలో గడపడానికి గొప్ప అవకాశాలు మనకి ఇచ్చాడు. ఇందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారు అంటున్నాం. పిల్లరా గమనించండి, ఈ దినాల్లో మనం దేవునితో సహవాసం చేస్తున్నామని మనం గమనించాలి. అయితే పిల్లరా, ఈ లాక్డౌన్ కాలంలో 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ 3 ఏమిటో నేను మీకు చెప్పి నా సమయంలో నేను ముగిస్తాను. పిల్లరా, ఈ రోజున క్రైస్తవ విశ్వాసి ఈ దినాల్లో అయ్యో మేము దేవుని మందిరానికి వెళ్ళలేదు, దేవుని ప్రజలను కలుసుకోలేదు అనే ఆలోచన మధ్యన నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనిపిస్తుంటే ఈ 3 విషయాలు నువ్వు నేర్చుకోవాలి. ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలి, నువ్వు జాగ్రత్తగా నడుచుకోవడం నేర్చుకోవాలి, నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ 3 విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవాలి, నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ 3 విషయాలు నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. నువ్వు ఏది జాగ్రత్తగా చూసుకోవాలి? ఈ దినాల్లో నువ్వు ఒంటరిగా ఇంటిగా ఉంటున్నావు, నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు, ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ఆ యొక్క సూచనలు నువ్వు పాటిస్తున్నావు. అయితే దేవాది దేవుడు నీకు ఏమి నేర్పిస్తున్నాడంటే, చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను మీ కొరకు చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఈ లాక్డౌన్లో నుండి మనం ఏమిటి జాగ్రత్తగా చూసుకోవాలంటే, అందరితో సమాధానంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త కాదని బైబిల్ చెప్పింది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించాలి. యూ హ్యావ్ టు ట్రై. చాలాసార్లు అండి చాలా విషయాల కొరకు ట్రై చేస్తాం, కానీ పరిశుద్ధత, సమాధానము ఇది చాలా అవసరం. ఎవరితోటి? అందరితో మనం సమాధానంగా ఉండాలా, అందరితో పరిశుద్ధంగా ఉండాలట అండి. అందుకే ఎందుకు ఇలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని వాక్యం నేర్పిస్తుంది. ఈ రోజు అండి మనందరికీ కావాల్సిన విషయం ఏంటంటే, సమాధానం ఉండాలి అందరితో, పరిశుద్ధత ఉండాలి అందరితో. ఎప్పుడైతే సమాధానముగాను పరిశుద్ధతను కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని చూడటానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి, దేవుని 15వ వచనం ఏం చెప్తుందంటే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జాక్షత భక్తును అమ్మివేసిన యాష వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండేమని జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఏది జాగ్రత్తగా చూసుకోవాలంటే పిల్లరా, మనం అంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, దేవుని కృపను పొందకుండా తప్పిపోతామేమో దాని విషయమే జాగ్రత్తగా ఉంచుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. యాషావండి దేవుని కృపను నిర్ధకం చేసుకున్నాడు, జాక్షతోప హక్కును అమ్మేసుకున్నాడు. ఎందుకంటే ఒక పూట కూటి ఆ చిక్కుడు కాయ కూరల గింజ గురించి, ఆ చిక్కుడు కూరల ఆ గింజల గురించి తన తమ్ముడికి తన జాక్షత హక్కును అమ్మేసుకుని అతడు రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుని శాపగ్రస్తుడైపోయాడు. కాబట్టి స్నేహితులారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రోజున మనము జాగ్రత్తగా దేన్ని తీసుకోవాలంటే దేవుని కృపను మనము అనుభవిస్తూ ఉండాలండి. దేవుని కృపను పోగొట్టుకోకూడదు. దేవుని కృప మన ఎడల, మన ఆత్మలో దేవుడు తన కృపను కుమ్మరించాడు. ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఒక పూట కూటి కొరకు
యాషావు తన జాక్షత్వాన్ని అమ్మేసుకున్నట్లుగా మనం ఈ లోక సంబంధమైన అలవాట్లకు, ఈ లోక సంబంధమైన వాటికి మనం ఏడబడకుండా మనం దేవుని కృపను వెతుక్కోవాల్సిన వారమేనామండి. చూడండి పిల్లరా, 17వ వచనం, యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. పిల్లరా, ఆ తర్వాత యాషావు చాలా ట్రై చేశాడండి, కానీ దెర్ ఇస్ నో యూస్. పిల్లరా, ఈ రోజున మనం దేవుని కృప మనకు దొరికినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా అనుభవిస్తూ, దాని కొరకు మనం చక్కగా అమర్చుకుంటూ జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా మనం చేస్తే మనం పిల్లరా ఒక దినాన్న మనము దేవుని కృపకు దూరం అయిపోతాం. తప్పిపోయిన కుమారుడండి తండ్రితో ఉండటం ఇష్టపడక దూరం వెళ్ళాడు, దేవుని కృపకు, తండ్రి అయిన దేవుని కృపకు దూరం అయిపోయాడు, భ్రష్టుడైపోయాడండి. కాబట్టి నేటి క్రైస్తవ సంఘం, నేటి విశ్వాసి, నువ్వు దేవుని కృపలోనే ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని కృపకు దూరం అయిపోతున్నావా? బుద్ధి తెచ్చుకుని తిరిగి మరలా దేవుని దగ్గర రావడానికి నువ్వు ప్రయాసపడాలి. ఆ విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఈ మొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన దాంట్లో మొట్టమొదటి మాట, కృపను దూరం చేసుకోకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట ఏంటంటే, మరి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీ కొరకు చదువుతున్నాను. స్నేహితులారా గమనించండి. చూడండి స్నేహితులారా, నేను మీ కొరకు 13వ వచనాన్ని చదువుతున్నాను. 10వ అధ్యాయం 11వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. ప్రియ దేవుని స్నేహితులారా, ఈ రోజున మనకి శోధనలు వస్తాయి. యేసు ప్రభు వారికి కూడా శోధనలు వచ్చాయి. శోధనను ఆయన జయించాడు. ఈ రోజున మనము శోధనలు వచ్చినప్పుడు అండి, దానికి మనము దగ్గరైపోకూడదండి, దానికి మనము సరెండర్ అయిపోకూడదు. శోధనను జయించేలాగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పిల్లరా గమనించండి, ఈ రెండవ మాట ఏంటంటే, నువ్వు దేనిని జాగ్రత్తగా చూసుకోవాలంటే, నీవు నిలుచున్నానని తలంచుకున్నప్పుడు నువ్వు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు మారు మనసు పొందావు, ప్రభు కృప దగ్గరికి వచ్చావు, నువ్వు జీవితం మారింది, పశ్చాత్తాపడ్డావు, బాప్తిసం తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు ప్రభు కొరకు నిలబడేవాడిగా ఉండాలి. సామర్థ్యం కలిగిన వ్యక్తిగా, ప్రభు కొరకు పౌరుషంగా నువ్వు నిలబడటం నీకు చేతనవ్వాలి. దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. అంతేగాని శోధన వచ్చిందండి, జారిపోయానండి, శోధన వచ్చిందండి, పడిపోయానండి, అయ్యో నేను దిగజారిపోయానండి అని మాటి మాటికి నువ్వు దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సన్నిధికి నువ్వు దూరం అవ్వకూడదు. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది అమూల్యమైన విషయం. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, అంతకంతకు దేవునికి దగ్గరగా నువ్వు నిలబడాలి, దేవునికి దగ్గరగా సహవాసం చేయాలి. తప్ప నాకు శోధన వచ్చేసింది కాబట్టి నేను దూరం అయిపోయాను, అయ్యో నా బ్రతికింతే అని నువ్వు రోజు రోజుకి నువ్వు దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు మారుమనసు పొందావు, నువ్వు రక్షించబడిన వ్యక్తిని, నీ రక్షణను నీవు జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇది రెండవ చూసినట్టు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి స్నేహితులారా, నువ్వు ఏది జాగ్రత్తగా చూసుకోవాలంటే, నేను రక్షించబడ్డాను, నేను మారుమనసు పొందాను కాబట్టి ఈ శోధన నాకు సంబంధించింది కాదు, నేను శోధనకు ఏడవబడకూడదు. ఎందుకంటే ఒకవేళ శోధన అంటూ వస్తే పిల్లరా, తప్పక దేవుడు వాటించి మిమ్మల్ని తప్పిస్తాడని, ఆ మార్గం దేవుడు మీకు తెలియచేస్తాడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. పిల్లరా, 3వ మాట నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక నేను మీ కొరకు చదువుతున్నాను. దేనిని జాగ్రత్తగా చూసుకోవాలంటే, చూడండి స్నేహితులారా, నేను మీ కొరకు 9వ వచనం ముందుగా చదువుతున్నాను. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఈ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. పిల్లరా, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలా. అందుకే 8వ వచనం ఇలా ఉందండి, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి ఉన్నాడు, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కనుక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి.
పిల్లరా, మనం దేవుని యొక్క సంపూర్ణతను సంపాదించుకోవడానికి, మనము పూర్ణ ఫలము పొందడానికి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనము జాగ్రత్తగా ఉండటము అంటే దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క మరి సర్వ చిత్తాన్ని మన జీవితాల్లో మనం పూర్ణ ఫలముగా సంపూర్ణంగా నెరవేర్చబడలాగిన మనం అటండి పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోవాలట. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, క్రీస్తు బోధ, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అని చెప్పిన మాట, క్రీస్తు కొరకు పశ్చాత్తాపం పొందడం అని చెప్పబడిన మాట, ప్రతి విషయంలో క్రీస్తు బోధను మనము అంగీకరించే వారంగా ఉండాలి. దాని కొరకు ముందుకు సాగాలి. పిల్లరా, ఈ రోజుల్లో రకరకాల బోధలు వస్తున్నాయి. రకరకాల బోధలు క్రైస్తవ సంఘాల మీద, విశ్వాసుల మీద దాడి చేస్తుంది. కానీ దేవుని వాక్యం స్థిరమైన వాక్యం, ఆ క్రీస్తు వాక్యాన్ని మనము తప్పక అంగీకరించి దాని కొరకు మనం జాగ్రత్తగా వాక్యాన్ని, లేఖనాలను పరిశోధన చేసుకుంటూ ఈ లాక్డౌన్ సమయంలో ప్రియమైన వాళ్ళరా దేవుని కృపకు దగ్గరగా ఉండాలి. దేవుడిచ్చిన ఆ గొప్ప జీవితానికి శోధనకు అప్పగించకుండా దేవుని సన్నిధిలో నిలిచి స్థిరుడిగా మనం ఉండటం మనం నేర్చుకోవాలి. మూడవదిగా క్రీస్తు బోధ యందు మనం నిలిచి ఉండాలని దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఇది మొదటి మాటగా మనం గమనిస్తున్నాం. రెండో మాట ఏంటంటే పిల్లరా, మనం నేర్చుకోవాలి. ఈ రోజునండి క్రైస్తవ విశ్వాసి నేర్చుకునే విషయంలో పిల్లరా ఎందుకో వెనకబడ్డాడేమో అని అనిపిస్తుంది నాకు. చూడండి, నాతో పాటు చూడండి పిల్లరా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మీ కొరకు చదువుతున్నాను స్నేహితులారా. పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాశాడు, మన వారును నిష్ఫలలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అనే మాట. పిల్లరా, ఈ రోజున ఏమి నేర్చుకోవాలంటే క్రైస్తవ సంఘం పిల్లరా సక్రియలు శ్రద్ధగా చేయటం. దేవుని క్రియలండి శ్రద్ధగా చేయాలని బైబిల్ చెప్పింది. దేవుని క్రియలు మనం శ్రద్ధగా చేయకుండా నిర్లక్ష్యంగా చేసిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు అని బైబిల్ చెప్పింది. ఈరోజు దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క అవసరాలు, సంఘం యొక్క అవసరాలు మనము గుర్తిరిగి దాని కొరకు మనము సమయోచితంగా, సమయానుకూలంగా ఇది అవసరం అని మనం గుర్తిరిగి అది మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధికి కొరకు, దేవుని యొక్క రాజ్యము స్థిరపరచబడటానికి, దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించబడటానికి మనం ఇదోతికంగా మనము మన దేవుని కొరకు కొన్ని కార్యాలు శ్రద్ధగా మనం చేయవలసిన అవసరం ఉందండి. నేటి సంఘం ఏదో అటెండెన్స్ వచ్చే వారంగా కాకుండా దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని ప్రజల కొరకు ఏదైనా చేయాలి, దేవుని పని కొరకు ఏదైనా చేయాలని ఒక మంచి భావన మనకు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. నేర్చుకోమంటుంది. నేర్చుకోవాలి స్నేహితులారా. మనం అందరం కూడా నేర్చుకోవటానికి మనము ముందుకు కొనసాగాలని ప్రభు వారు మనకు నేర్పిస్తున్నారు. రెండవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం మీ కొరకు చదువుతున్నాను స్నేహితులారా. చూడండి, ఏది మనం నేర్చుకోవాలో ప్రభు యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో అనుభవించిన ఒక మంచి మాట మన కొరకు చెప్పారు. చూడండి పిల్లరా, నేను మీ కొరకు చదువుతున్న 12వ వచనం. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము కల వారికి వైద్యుడు అక్కర్లేదా? అయితే నేను పాపులను పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావములో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. ప్రభువారే చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే, నేను పాపులను పిలువవచ్చుని అన్నాడు. పిల్లరా, దేవుడు పాపులను మనందరినీ కూడా రక్షించడానికి ఒక గొప్ప ఉద్దేశంతో లూకాసు వార్త 19:10లో చెప్పినట్లుగా నశించిన మానవుణ్ణి, దేవునికి దూరమైపోయిన పాపంలో మునిగిపోతున్న వ్యక్తిని దేవుడు ఆయనే పిలిచాడండి. పిలిచి ఆయన దగ్గరకు చేసుకోవడానికి ఆయన అంటున్నాడు, నేను పాపులను పిలవచ్చు. బైబిల్ చెప్తుంది ఒక చోట, ఎంత పాపినైనను దేవుడు చేర్చుకును అని చెప్పిన మాట. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఘోరమైన బంధకాల్లో ఉన్నావా, నువ్వు ఘోరమైన దుష్కార్యంలో ఉన్నావా, నువ్వు ఘోరమైన పరిస్థితిలో ఉన్నావా, ప్రభు అంటున్నాడు, నేను పిలుస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ యూ. నేను పిలుస్తున్నాను. యేసు పిలుస్తున్నాడు. యేసు పిలుస్తున్నాడు నిన్ను. ఏమని పిలుస్తున్నాడంటే, నిన్నే పిలుస్తున్నాను. నేను బలిని కోరను, కనికరాన్ని కోరేవాడిని. నీ ఎడల నేను కనికరాన్ని కలిగి ఉన్నాను. నీవు కనికరం పొందటానికే నేను నీ కొరకు నేను బలి అయిపోయాను.
కాబట్టి ప్రభువు మనల్ని పాపులుగా ఉండగా యుక్త కాలమున భక్తిహీనైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. కాబట్టి పిల్లరా, ఏమి నేర్చుకోవాలంటే మనం ఈ రోజున ప్రభువు కనికరం కోరుతున్నాడు కాబట్టి మనం కూడా ఇతరుల ఎడల కనికరం చూపే వారంగా ఉండాలండి. చూడండి, మీ కొరకు ఒక మంచి మాట చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎలాంటి కనికరాన్ని కోరుకున్నాడో దేవుడు మన ఎడల మనకు నేర్పిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ఇలా ఉందండి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్పిన మాట. ఏమి నేర్చుకోవాలని బైబిల్ చెప్పిందంటే, మీరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఇలా ఈ రోజున మనం ఇది నేర్చుకోవాలండి. నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో జాగ్రత్తగా చూసుకోవటంలో నేను 3 విషయాలు మీ కొరకు చెప్పాను. నేర్చుకునే విషయంలో మీకు మొదటి మాట, సక్రియలు, దేవుని పక్షంగా సక్రియలు చేసే వారంగా ఉండాలి. నిష్ఫలమైనది ఏది కూడా, ప్రయోజనకరమైనది సంఘము కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు మనము సంపూర్ణమైన పూర్ణ ఫలం పొందేలాగా దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలని చెప్పాను. రెండవదిగా, కనికరం కోరుకుంటున్న దేవుడు ఆయన పాపులమైన మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు విధేయత చూపించి ఆయన మనల్ని ఎలాగైతే కనికరించాడో మనం కూడా అలాగన కనికరము చూపే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. 3వ మాటను మీ కొరకు చదువుతున్నాను స్నేహితులారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉందండి. ఏది నేర్చుకోవాలో మనము అభ్యాసం చేస్తున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం అండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉందండి. ఏమి నేర్చుకోవాలట చూడండి స్నేహితులారా. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి అనే మాట. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడే వాడిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు అనే మాట. వేరే ఈ రోజున కీడు చేయటం మానండి, మేలు చేయాల. మన దేవుడు ఇంకో చోట ఒక మాట నేర్పించాడు. మేలు చేయడానికంటే విసిగిపోకూడదట. మేలు చేయడానికి ప్రభుని యేసుక్రీస్తుని గురించి అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడ్డది. నేను మీ కొరకు చదువుతున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలోనండి మీ కొరకు చదువుతున్నాను. చూడండి 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడేండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన పిల్లలమైన మనము ఎవరికి కీడు చేయకూడదు, మేలే చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లోనండి ఇతరులకు మేలు చేయడం మనకు చేత కాలేదు. ఇతరులకు మనం ఏదైనా కష్టం కలిగించడానికో, ఇతరులకు ఏదైనా బాధ కలిగించడానికో ప్రయత్నం చేస్తాం. కానీ వాక్యం చెప్తుంది, కీడు చేయడం మానండి, మీరు మీ తోటి వారిని ప్రేమించండి, వీలైతే మేలు చేయడం నేర్చుకోండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి, హింసించబడే వాడిని విడిపించండి. ఎవరైనా అన్యాయానికి గురవుతుంటే వారికి న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేయండి. ఎవరైనా హింసించబడుతుంటే, ఇబ్బందుల కొలువులోకి వెళ్ళిపోతుంటే మీ చేతనైనా సహాయం చేయండి. కానీ ఇతరులకు మీరు కీడు చేయొద్దు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి స్నేహితులారా, 3 విషయాలు మీకు చెప్పాను. సత్క్రియలు చేయడం మనం నేర్చుకోవాలి, కనికరం చూపించడం మనం నేర్చుకోవాలి, మేలు చేయడం మనం నేర్చుకోవాలి. ఇది ప్రభువు మనకు నేర్పిస్తున్న ఒక మంచి మాట. 3వదిగా మరి ఈ చివరి అంశంలో ఈ చివరి మాట చెప్తున్నాను మీ కొరకు. జాగ్రత్తగా చూసుకోవాలి, మీకు వివరించాను. నేర్చుకోవడం వివరించాను. చివరిగా నడుచుకోవడం మనం నేర్చుకోవాలండి. క్రైస్తవ విశ్వాసి ఈ రోజున తన నడకను సరిగా నడిపించాలి, తన నడకను సరిగా కొనసాగించాలి. నడక సరిగా లేదనుకోండి, తప్పక మనము ఓడిపోవడానికి అవకాశం ఉంది, ఆగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లరా, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మంచి మాట మనం చూడగలం. మనం నడిచే విషయంలో నుండి దేవుని వాక్యం మనకు ఏమని హెచ్చరిస్తుందంటే, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ లాక్డౌన్ సమయంలో పిల్లరా, మనం ఏం చేయాలంటే కీడునకు ప్రతి కీడు చేయకూడదట. ఒకరిలో ఒకరు మనం మనుషులందరిలను ఎల్లప్పుడూ మేలేది చేయడానికి మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. అది మనం చూసుకోవాలట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.
దేవుని వాక్యం మనకు చాలాసార్లు నేర్పించింది. ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పును ఆనందించండి. దేవుని వాక్యం మనకు చాలాసార్లు స్పష్టంగా నేర్పించింది. ఈ రోజునండి ఈ లాక్డౌన్ సమయంలో మనమే క్రీస్తులో ఆనందించడం, దేవుని వాక్యంతో మనం సహవాసం చేయడం, మన కుటుంబంతో దేవుని ఆరాధించడం, దేవునికి కీర్తనలు స్తుతిగీతాలు పాడి ఆనందించడం, ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. చక్కటి వంట చేసుకుని సంతోషించాము అనే దానికంటే దేవునితో సహవాసం చేశాము. పిల్లరా, ఈ దినాలన్నింటిలో సంఘం ఉదయకాలము రాత్రికాలము కొన్ని మరి గుంపులుగా ఏర్పాటు చేసి విశేషంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభులో ఆనందించడం, మరి ఆయా కుటుంబాలు ఆయా సోదరులు చక్కగా దాన్ని వారి జీవితంలో వారు కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే క్రీస్తు తమ జీవితాల్లో ఎవరైతే కేంద్రీకృతం చేసుకుంటారో, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తుని ఎవరైతే తమ జీవితాలకు ఆహ్వానించి ఆయన వాక్యంతో సహవాసం చేస్తారో వారు మాత్రమే సంతోషంగా ఉండగలరు. ధనమున్నా మరి ఏమున్నా సంతోషాన్ని వారు కలిగి ఉండలేరు. ఈ రోజున క్రీస్తును మన హృదయంలో భద్రం చేసుకుని మనం సంతోషంగా ఉండటానికి మనం ముందుకు సాగుదాం. ఇక్కడే మరొక మాట రాశాడు, ఎడతెగక ప్రార్థన చేయాలి. అవును పిల్లరా, ఈ 50 రోజులుగా వచ్చిన అవకాశం ఉన్న కొలది దేవుడిచ్చిన శక్తి మేరకు ప్రతి క్షణము కూడా మనం ఏం చేస్తున్నామండి? ప్రార్థన చేసి ప్రభు యొక్క కృపా సింహాసనం దగ్గరికి మనం పరిగెడుతున్నాం. కాబట్టి పిల్లరా, ఈ రోజున మనము మేలు చేసేవారుగా అలా ఉండటానికి మనం నడకను మనం నడిపించాలండి. ఇతరులకు ఉపకారం చేయటం మనం నేర్చుకోవాలి. మనము సంతోషంగా ఉండడం మన నడకలో మన జీవితాలు ఉండాలి. మనం ఎడతెగక ప్రార్థన చేసుకోవటం కూడా మనకి చేతనవ్వాలా. ఇది మొదటి మాట. రెండవ మాట మనం చూసినప్పుడు అండి, ఇదే దశలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఇలా ఉందండి. నేను మీ కొరకు చదువుతున్నాను. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పౌలు ఈ దశలోకి సంఘానికి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటుమి. పౌలు అంటున్నాడు, మేము దేవుని మహిమ కొరకు మేము నడిచాం, దేవునికి సాక్షిగా ఉండడానికి మేము నడిచాం. అదే సాక్ష్యాన్ని నేను మీకు కూడా చెప్తున్నాను. అదే సాక్ష్యాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోండి. మీరు పిలువబడిన పిలుపుకు మీరు తగినట్టుగా నడుచుకోవాల్సిన వారే ఉన్నారండి. దేవుడు మనల్ని పిలిచాడు. ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో అక్కడి నుంచి దేవుడు మనల్ని పిలిచాడు. అబ్రహామును ఆయన విగ్రహాలు అమ్ముకుంటూ, ఆ యొక్క బొమ్మ విగ్రహాలు అమ్ముకుంటున్న వాడిని ఆ స్థితిలోంచి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము లేచి వచ్చి దేవుని మాటకు విని, దేవుని మాటకు లోబడి నడిచినప్పుడు దేవుడు అతనికి చేసిన వాగ్దానం, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తానన్నాడు. అలాగ దేవుడు అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణుల వలె వ్యాప్తి చేశాడు. ఈ రోజు నండి పిల్లరా, దేవుడు ఇచ్చిన వాగ్దానము దేవుని ప్రజలు, దేవుని సంఘం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము అది నిరర్థకం కాలేదు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సేవకులు ఏ జీవితాలైతే జీవించి ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డారో మనం కూడా అలాగా వారు నడిచిన అడుగుల్లో మనం నడవాలా. 1 కొరింథీ 11 మొట్టమొదటి వచ్చి ఇలా ఉంటుందండి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత బలమైన మాట పౌలు చెప్పాడంటే అది అతని యొక్క అనుభవం. చాలా ధైర్యంగా చెప్పాడు. ఈ రోజునండి మనకున్న క్రైస్తవ ఈ పరిధి, లేకపోతే ఈ యొక్క సంవత్సరాలు, మనకున్న ఈ 10, 15, 20, 30 సంవత్సరాల క్రైస్తవ జీవిత అనుభవంలో మనం ధైర్యంగా ప్రభు కొరకు సాక్షిగా బ్రతకటం మనం నేర్చుకోవాలండి. ఆ మంచి నడక మన జీవితంలో ఉండాలి. మన వెనకొచ్చే వారికి ఒక మంచి అడుగుజాడలు విడిచిపెట్టినప్పుడు అండి అది అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, నీవు నేను, దేవుడు తన రక్తం చేత మనల్ని విమోచించాడు. కాబట్టి మనం తప్పక అలాంటి చక్కటి నడక నడవడం మనం నేర్చుకోవాలి. చక్కటి అభ్యాసాన్ని మనం కనపరుచుకోవడం మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పిల్లరా, ఇది రెండవ మాట,
మేలు చేసే విషయంలో చక్కగా మనం నడుచుకోవటం మనం నేర్చుకోవాలని దేవుని మాట చూసాము. అలాగే పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చి పౌలు ఎలాగైతే మాదిరి చూపించాడో ఆ మాదిరిలో మనం నడవటం మనం నేర్చుకోవాలా. మరొక మాట గలతీ పత్రికలో పౌలు ఇలా చెప్పాడు, నేను మీ కొరకు చదువుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇలా ఈ రోజున మనం ఎలా నడుస్తున్నామంటే, మనం చాలాసార్లు అండి మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ మన యొక్క పరిస్థితులు, లేకపోతే మన యొక్క వేషధారణో, లేకపోతే మన వస్త్రధారణో, లేకపోతే మన యొక్క అపీరెన్సు దేవునికి ఇష్టంగా కనపడట్లేదు. ఇలా దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా అంటే ఆత్మ ఫలాలు కలిగి నడుచుకోండి. ఎక్కడే ఉంటాయి మనం చూస్తాము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా మనము కంఠభూషణంగా, ఆభరణాలుగా, పరిశుద్ధ అలంకారాలుగా ధరించుకుని మనం నడిచినప్పుడు అండి, దానికి ఒక మంచి పేరు ఏంటంటే ఆత్మానుసారంగా నడిచిన వారంగా. ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. వయసు పెరిగిపోయింది, పెద్దవాళ్ళం అయిపోతున్నాం, ఇంకా మనకు నడక సరిగ్గా రాలేదు. ప్రేమ అంటే తెలియలేదు, సంతోషం అంటే తెలియలేదు, మరి సమాధానం అంటే తెలియలేదు, దీర్ఘశాంతం అంటే తెలియలేదు, దయాలత్వం అంటే తెలియలేదు. పిల్లరా, ఎప్పుడు మనము ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా ఉంటాం. క్రైస్తవ సంఘంలో ఇలాగ నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగా మనం నడవకుండా మీరు శరీరేచ్ఛను నెరవేర్చే వారంగా ఉంటున్నారు. మీరు శరీర కోరికలను ఇష్టపడుతున్నారు, లోక సంబంధమైన వాటిని మీరు పోషిస్తున్నారు, అలాంటి నడకల్లో వెళ్ళిపోతున్నారు. ఇది మీకు తగదు. మీరు ఆత్మ సంబంధమైన నడకను కలిగి ఉండండి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇప్పటికైనా మనం నేర్చుకుందామండి, ఆత్మానుసారంగా నడుచుకుందాం. మన చూపు, మన ఉద్దేశం, మన బుద్ధి, మన యొక్క ఆలోచన, ఇవన్నీ కూడా ప్రభు మహిమకరం. ప్రభు ఇష్టానికి అది ఆమోదయోగ్యంగా ఉండాలని మనం ఇష్టపడి మన జీవితాలను మార్చుకుని, మన నడకను మార్చుకుని ప్రభువుకి చక్కగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అలాగ మనల్ని నడిపిస్తారు. ప్రియరా, ఇదే మరి గలతీ పత్రికలో చూడండి, అలా చెప్పి పౌలు అన్నాడు, ఇలా అన్నాడండి. మీ కొరకు చదువుతున్నాను 6వ అధ్యాయం 16వ వచనం. ఈ పద్ధతి చొప్పున ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. పిల్లరా, చూడండి, ఈ పద్ధతి చెప్పనండి, ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారికటండి దేవుని యొక్క సమాధానము కృపయో కలుగుతుందటండి. దేవుని సమాధానం, లోకం ఇచ్చే సమాధానం కదండి, లోకంలో వచ్చే అవసరాలు తీర్చే పద్ధతులు కదండి. దేవుని సమాధానం, దేవుని కృప వారికి కలుగుతుంది. ఎప్పుడంటే ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవడం అంటే ప్రేమ కలిగి ఉండాలా, దయాలత్వం కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా. మనం ఇవన్నీ కూడా, ఈ మంచి లక్షణాలన్నీ కూడా అభ్యాసం చేసుకోవాలి. ఈ దినాలన్నిటిలో, ఈ లాక్డౌన్ టైంలో పిల్లరా, మనం వీటన్నిటి విషయమై ప్రభు దగ్గర ఒక్కొక్కటి మనం ప్రభు దగ్గర సమర్పించుకుని, ప్రభా నన్ను నీ స్వారీపతిలోనికి రిఫైన్ చేయి, ప్రభా రిఫైన్ చేయి, శుద్ధి చేయి, నన్ను శుద్ధి చేసి నీ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు నీలో ఏర్పడే వరకు, నీ స్వభావ లక్షణాలన్నీ కూడా నా జీవితంలో సంపూర్ణంగా మరి నింపబడేలాగా మీరు నన్ను రిఫైన్ చేయండి అని ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసుకోవాల్సిన వారమే అంటున్నాము. పిల్లరా, చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను స్నేహితులారా. చూడండి, ఇదే వ్యవహారం రాసిన 2వ పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుందండి. మీ కొరకు చదువుతున్నాను 6వ వచనం. రెండవ వ్యవహారం రాసిన 2వ పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ, మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకోవాలను అన్నది ఆయన ఆజ్ఞ. ప్రభు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడండి, అలా నడవమంటున్నాడు. ఏమిటంటే ప్రేమలో నడవమంటున్నాడు. దేవుడు ప్రేమే ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి. మనం అందరం కూడా ఆయన ప్రేమలో నడవాలండి. ఇలా ఈ రోజున దేవుని ప్రేమకు దూరంగా నడుస్తున్నాం. దేవుని ప్రేమను అనుభవిస్తున్నాం, కానీ దేవుని ప్రేమ మనలో నిలబెట్టుకోకుండా మనం ప్రక్కకి తప్పిపోతున్నాం. కాబట్టి ప్రభువారు తిరిగి మరలా మనల్ని పిలుస్తున్నారు. నా ప్రేమలో మీరు నడవండి. నా ప్రేమలో సమర్పణ ఉంది, నా ప్రేమలో భారం ఉంది, నా ప్రేమలో త్యాగం ఉంది, నా ప్రేమలో భరించే శక్తి ఉంది. కాబట్టి అదే ప్రేమను మీరు కూడా కలిగి ఉండి ఈ మార్గంలో నడవమంటున్నాడు. పిల్లరా, ఈ లాక్డౌన్ పిల్లరా, మనం అందరం లోపల ఉన్నాం, లోపల ఉండిపోయాము. 50 రోజులుగా లోపల ఉండిపోయాము.
విసిగిపోవద్దు, ఆందోళన చెందొద్దు. కానీ దేవుని వాక్యం మనకు నేర్పించి వచ్చింది, జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కృప నుంచి దూరం అవ్వద్దని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవునిలో స్థిరంగా నిలబడాలి. శోధనలు వస్తాయి, నేను నిలిచి ఉంటాను, శోధన జయిస్తాను అనే రీతిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. క్రీస్తు యొక్క బోధలో మనం నిలబడాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరించింది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చక్కగా నేర్చుకోవాలండి. దేవుని క్రియలు సత్క్రియలు చేసేవారంగా మనం ఉండాలి. దేవుని కనికరాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని పక్షంగా మేలు చేయడం మనం నేర్చుకోవాలి. పిల్లల చివరిగా చక్కగా నడవటం మనకు రావాలండి. ఈరోజున మన నడక అది మరి సరిగా లేదు. మన నడక పాడైపోయింది. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది మేలు చేసే ఆ మంచి అనుభవంతో మనం నడవటం, లేదా దేవునికి దగ్గరగా నడవటం, దేవుని యొక్క సాక్షులుగా నడవటం, దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తూ ఆయన యొక్క ఆత్మానుసారంగా నడవటం మనం నేర్చుకోవాలి. చివరగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇలా అలా ఉన్నప్పుడండి తప్పక దేవుడు మనల్ని బలపరిచి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. దేవుడి ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి నీకు స్తోత్రాలు. ఆయన యుద్ధకాలపు ఆరాధన సమయంలో ప్రభు మీరు ఇచ్చిన ఈ శ్రేష్ఠ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమైన నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న దగ్గర సహాయకుడని చెప్పారు ప్రభా. మేము ఆపదలో ఉన్నాం తండ్రి. ఈ ఆపదలో ఉన్నాము అని భయపడకుండా ప్రభా నువ్వు అనుగ్రహించిన కృపను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభా నువ్వు నీ కొరకు తండ్రి ఏం చేయాలో వాటిని మేము నేర్చుకుంటూ ఆయన నీ పక్షంగా ప్రేమ కలిగి నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. ఎందరైతే నీ వాక్యమైనారో వారందరూ ఆయన దీవించబడ్డ కృప చూపించమని ఆయన మరి ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు ప్రభా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు జరుగుతున్న ప్రతి పనిలో మీరే మాకు సహాయం చేయండి. నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. 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 పిల్లరా, ఈ సమయంలో చక్కటి దైవ వర్తమానాన్ని మనం విన్నాం. లాక్డౌన్ సమయంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని నమ్మేటువంటి దేవుని ప్రజలుగా మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా నడుచుకోవాలి అనేటువంటి విషయాలను చాలా చక్కగా మనతో వివరించిన రాజ్ కుమార్ గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల ఈ సమయంలో మరి ఈ ప్రకారంగా మనం ఈ కార్యక్రమాలను నడిపించుకుంటూ ఉన్నాం. మరి ప్రకటనలు అనేటువంటివి ఏమీ ఉండవు, మీకు తెలుసును. మరి ఈ సమయంలో ఎక్కడికి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు, బయట కార్యక్రమాలు జరిపించేటువంటి అవకాశాలు ఏ కార్యక్రమాలకు మనకు లేదు. కాబట్టి ఉన్న అవకాశం వల్ల ఏంటంటే ఈ యూట్యూబ్లో మనకున్న అవకాశాలను ఈ ప్రకారంగా మనం వినియోగించుకుంటున్నాం. కేవలం యూట్యూబ్లో వర్తమానాలను సిద్ధం చేసి ఆదివారం నాడు మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మీలో ఎంతమంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారో మరి మేము గమనించే అవకాశం లేదు. యూట్యూబ్లో తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారు అనేది. మరి ఆ సంఖ్య చూసినట్లయితే మరి చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒక 250 మంది, 220 మంది, 230 మంది అన్నట్టుగా ఎవరైతే వాటిని వీక్షిస్తూ ఉన్నారో వారి సంఖ్యను అది చూపెడుతూ ఉంది. వాస్తవానికి మన సంఘంలో ఇంకా చాలామంది బిడ్డలు ఉన్నారు, కానీ అందరూ చూడలేకపోతున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే బహుశా వారి దగ్గర ఈ 3G ఫోన్లు, 4G ఫోన్లు లేకపోవడమే కారణమై ఉండొచ్చు. ఏదేమైనా నా సలహా ఏంటంటే మీరు ఆదివారం వచ్చేప్పటికి ప్రియులారా మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి మన సంఘ బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని చూసేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలా వెళుతున్నప్పుడు మరి మీ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలా. మాస్కులు కట్టుకొని అలాగే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీరు వెళ్ళి అక్కడ కూర్చుని చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని వినియోగించుకోమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది కాకుండా మరి మీలో చాలామంది ప్రార్థన పట్ల ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కాన్ఫరెన్స్ ప్రేయర్లో మేము కూడా కలుస్తామండి, లేదా లింక్ ప్రేయర్లో మేము కలుస్తామండి అనేటువంటి ఏమైనా ఆశ కలిగి ఉన్నట్లయితే దాన్ని మీరు తెలియచేస్తే ఆ ప్రకారంగా ఏదో గ్రూప్లో మిమ్మల్ని పెట్టి మీరు కూడా కలిసి మాతో ప్రార్థన చేసేలాగా అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. అది కాకుండా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఒక చిన్న వర్తమానము ప్రార్థన ఆడియో రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. అది కూడా HSPC గ్రూప్లో పెడుతున్నాం.
కాబట్టి మీరు అది కూడా చూడాలని, అది కూడా ఆ ఆడియో విని ఆత్మీయంగా బలపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రియులారా, ఇవి సంఘం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్గొనండి. మా పక్షంగా మేము చేయవలసినటువంటి దాన్ని సంఘ విశ్వాసులుగా మీ కొరకు మేము చేసి పంపిస్తూ ఉన్నాం. ప్రియులారా, వీటన్నిటిని మీరు స్వీకరించాలని, వీటిని వీక్షించాలని, తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో మన బిడ్డలు, యవన బిడ్డలు సహాయపడుతున్నారు. విజయబాబు, అలాగే శాంసన్, అలాగే ప్రసాద్, అలాగా మీరందరూ ఈ రికార్డింగ్ విషయంలో సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించి మీ దగ్గరికి పంపించడానికి ఈ ప్రకారంగా అవకాశం అవుతూ ఉంది. దయచేసి ప్రియమైన వారులారా, ప్రార్థన చేయండి. ఎంత త్వరగా ఈ పరిస్థితి నుంచి మనం బయటపడి అందరం కలిసి దేవుని మందిరంలో చేరుకొని ప్రభువును ఆరాధించేటువంటి అవకాశాన్ని మరి ప్రభు ఎప్పుడు అనుగ్రహిస్తారో మనకు తెలియదు. ఏదైనప్పటికీ మరి ఎంతకాలమైనా తప్పదు. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం కూడా కట్టుబడి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ ఈ వెసులుబాటు అనేది ఎంతవరకు కలిగిస్తారో, ఆ వెసులుబాటులో మరి ఏమేమి వస్తాయో తెలియదు. కానీ మరి దేవుని మందిరాలు లేకుంటే ఇలాంటివన్నీ కూడా మనుషులతో నిండి ఉండేటువంటివి కనుక వీటికి బహుశా త్వరగా అనుమతి రాకపోవచ్చు. మరి కొంతకాలం పాటు మనం ఇలాగే కొనసాగేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాం. రైట్ ప్రియులారా, ఈ సమయంలో మన ఆరాధన ముగించుకుంటున్నాం. మనం కర్త మమ్ము దీవించినటువంటి కీర్తన పాడుకొని ప్రార్థన ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరొక ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ వారంలో ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేశారు. చక్కటి వర్తమానాన్ని మీరు మాకు అందించారు. నాయన, మేము దేవుని బిడ్డలుగా మాకున్న విరామ సమయాలను నీ సన్నిధానంలో గడుపుటకు ఎలాగైనా మేము ముందుకు సాగవలసిన వారంగా, నీతో కలిసి నడవలసిన వారంగా, నీ వాక్యాన్ని ధ్యానించవలసిన వారంగా ఉన్నామో, నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, వారి గృహాల్లో ఈ యొక్క దేవుని వాక్యాన్ని విన్నటువంటి మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, అనుకూలత లేనటువంటి వారు వేరే భిన్నమైన సమయాల్లో వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎలాగైనా సరే ప్రభా, ఆదివారము నీ సన్నిధిలో ఉండి నీ వాక్యాన్ని వినవలసినటువంటి అగత్యత మాకుంది. ఆ బాధ్యతను నెరవేర్చవలసిన వారంగా మేమందరం ఉంటున్నాం గనుక ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్న మా బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. కొందరు నాయన బలహీనులుగా ఉంటున్నారు. వారి బలహీనతల్లో మీరే కృప చూపాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నాయన, పరీక్షలకు వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు ఈ పరీక్షలకు వెళ్ళే విషయంలో వారికి ఉన్నటువంటి ఆందోళన అంతా కూడా తొలగించండి ప్రభువా. నాయన, ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబడిన తర్వాత ఈ వైరస్ ఏదైతే ఉందో అది ప్రభువా మనుషులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేటువంటి సమయం వచ్చినప్పుడు తిరిగి మరలా అన్ని యథాప్రకారంగా జరిగిస్తారు. అప్పుడు నాయన బిడ్డలు వెళ్ళి పరీక్షలు రాసి నాయన వేరొక తరగతిలోనికి వెళ్ళడానికి మీరే మార్గాలను సరళం చేస్తారు. నాయన, నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మా సంఘ బిడ్డలు ప్రభా వేరే చోట్ల ఆయన చిక్కుబడిపోయిన వారుగా ఉన్నారు. వారి విషయమై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ప్రాముఖ్యంగా అందులో మా సంఘ సహోదరి నాయన నూగ్రతన్ గారు కుమారుని దగ్గర పూణేలో ఉండిపోయారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నాయన, వారు కూడా మరి తిరిగి కాకినాడకు రావాల్సిన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో మీరే సహాయం చేసి త్వరగా తీసుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన, మరి మా శేషు గారి యొక్క కుమారుడు నవీన్, తను కూడా వేరొక చోట చిక్కుపడిపోయాడు. ఆయన కూడా రావాల్సి ఉంది, మీరు సహాయం చేయండి. అలాగనే అమ్మని గారి యొక్క కుమారుడు శ్రీరామ్ నాయన, ఆ బిడ్డ ఇక్కడ గల్ఫ్ దేశంలో ఆయన ఉండిపోయారు. ఆయన కూడా తిరిగి రావాలి. ఇంకా ఎవరైతే మా బిడ్డలు వేరే చోట్ల ఉండిపోయారో వారు తిరిగి సకాలానికి నాయన వారి గృహాలకు చేరుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో నీకే మహిమ చెల్లించుకుంటూ నీ దయగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఇంత దనుక నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విని
దేవుని యొక్క వాక్య సందేశాన్ని గ్రహించి ప్రార్థనలో ఉన్న మా బిడ్డలందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.